మనతో మాట్లాడాలంటే ఏమి చేయాలి? దేవుని ప్రణాళిక మన పట్ల ఆయన ప్రణాళిక మనకు ఎలా తెలుస్తుంది? ఓకే, గుడ్ క్వశ్చన్. దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం చేసేది ఏం లేదు. మాట్లాడాల్సింది ఎవరు? మరి మనం ఏం చేస్తాం? మనమేం చేయం. అలా నవ్వుకొని వదిలేచ్చు. కానీ దానికి ఇంకో యాంగిల్ ఉంది. ఇంకో యాంగిల్ ఏంటంటే, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, అర్థమైందా? నేను మీతో ఫోన్లో మాట్లాడాలి. ఫోన్ ఎవరు చేయాలి? నేను కదా. మీరేం చేస్తారు? మీరేం చేయరు, నేనే చేయాలి. ఫోన్ తీసుకున్నా, ఫోన్ చేసా, నేను మీతో మాట్లాడాలి. మీరేం చేయాలి చెప్పండి నాకు. మొదటిది ఆన్లో పెట్టుకోవాలి. 2 కవరేజ్ ఏరియాలో ఉండాలి. 3 రింగ్ అయితే ఎత్తాలి. 4 చెవులో పెట్టుకొని వినాలి కదా. అవునా కదా? సో దేవుడు ఫోన్ చేస్తాడు, కానీ మనం ఈ పనులు చేయవు. అందుకే దేవుడు మాట్లాడేంటంటాడు, అరే చాలాసార్లు రింగ్ చేశాను రా బాబు, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాను, నేనేం చేయను బాబు అంటాడు ఆయన. పోనీ స్విచ్ ఆన్ ఉందా అంటే కవరేజ్ ఏరియాలో ఉండవు. కవరేజ్ ఏరియాలో ఉండకపోవడం అంటే ఏంటి తెలుసా? చర్చిలో ఉంటావు, ఎక్కడేమో స్తోత్ర బలి అని పాడతావు, బాహుబలి టికెట్లు దొరికే లేదో ఆలోచిస్తావు నువ్వు. అది పరిస్థితి. అద్భుతంగా కాయరాలతో చూపి పాడుతూ మార్గము చూపుము ఇంటికి అంటావు, అరే అత్తోరింటి దారి టికెట్ దొరుకుతా అంటాడు బయటికి వెళ్ళి. మరి అప్పుడు దేవుడు ఏం మాట్లాడగలడు? హీ కెనాట్ టాక్. దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే కనుక మనం వినటానికి సంసిద్ధత ఉండాలి. చెప్పు ప్రభా అని అంటే ఆయన మాట్లాడాలి. సో బేసిక్గా మన వర్క్ ఏంటి తెలుసా? వినటానికి ఇష్టపడాలి. మీకు విషయం తెలుసా? మాట్లాడటం ఈజీయా, వినటం ఈజీయా? మాట్లాడటం చాలా ఈజీ. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కాను కదా, 2-3 గంటలు వాగమంటే వాగుతా, కానీ 2-3 గంటలు నువ్వు కూర్చుంటావా? కూర్చోలేవు. నిజం చెప్తున్నా, నీ వల్ల కాదు అది. అంత దాకెందుకు నన్ను అక్కడ కూర్చోబెట్టు, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. వాగడం చాలా ఈజీ, ఎంతవే కష్టం. అందుకే తంటాలు పడతాం మనం. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లిజన్. సో అయితే మనం వినటానికి ఇష్టపడాలి, వినటానికి సంసిద్ధత ఉండాలి. దెన్ గాడ్ విల్ స్పీక్. శామ్యూల్ తెలుసు కదా స్టోరీ. శామ్యూల్ 1 సమూయేలు 3వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు వచ్చాడు, మాట్లాడలేదు. 3వసారి వచ్చినప్పుడు మన ఏలీ దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు పిలిచారంటే, అరే ఈసారి వస్తే కనుక ఈ మాట చెప్పు, వింటున్నాను ప్రభా చెప్పు అని. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ తెలుసా? ఐఎమ్ రెడీ టు లిజన్, నౌ యూ స్పీక్. దెన్ గాడ్ విల్ స్పీక్. మనం వినటానికి సంసిద్ధత ఉంటే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇంకో విషయం, దేవుడు ఒక ప్రణాళిక మన కోసం వేసుకొని మనకి చెప్పకుండా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు, ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతాడు. నో, దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. దేవుడు మనకి తన ప్రణాళిక, మన పట్ల తనకున్న ప్రణాళికను ఎలా బయలుపరుస్తాడు? నేను ఎప్పుడు ఇలా ఆలోచిస్తాను. ఒక బిల్డింగ్కి 2 అంతస్తులు. ఎన్ని? మీరు 2వ అంతస్తుకి వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏమెట్లు? మొదటి అంతస్తు. మొదటి అంతస్తు ఎక్కకుండా 2వ అంతస్తుకి వెళ్ళగలవా? వెళ్ళలేవు. లిఫ్ట్ అయినా సరే మొదటి అంతస్తు దాటాల్సిందే. మొదటి అంతస్తు దాటకుండా 2వ అంతస్తులోకి వెళ్ళగలవా? వెళ్ళలేవు. యూ హ్యావ్ టు ఆల్వేస్ కవర్ ద ఫస్ట్ స్టేజ్, దెన్ ఓన్లీ యూ కెన్ గో టు ద సెకండ్ స్టేజ్. అర్థమైందా? దేవుని ప్రణాళిక మన పట్ల 2 రకాలుగా ఉంటుంది. 2 రకాలుగా. ఒకటేమో అందరికీ సేమ్ ఒకటి ఉంటుంది, అందరికీ సేమ్ ఒకటి ఉంటుంది. దాంట్లో కొంతమందికి ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ సేమ్ ఏంటండి, దాంట్లో కొంచెం ప్రత్యేకం ఏంటండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అర్థమైందా? న్యూరాలజిస్ట్ అంటే బుర్రకు సంబంధించినోడు, కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించినోడు, ఆప్థమాలజిస్ట్ కంటికి సంబంధించినోడు, ఈఎన్టీ చెవి గొంతు నోరుకి సంబంధించినోడు, అర్థమైంది? డెర్మటాలజిస్ట్ స్కిన్కి సంబంధించినోడు. వీళ్ళందరూ కూడా డాక్టర్లే కదా. అయితే మీరు తెలివిగా జవాబు చెప్పాలి. వీళ్ళందరికీ కామన్గా ఉండేది ఏంటి చెప్పండి నాకు? డెర్మటాలజిస్ట్ని ఎండి ఇన్ డెర్మటాలజీ అంటారు, కార్డియాలజిస్ట్ని ఎండి ఇన్ కార్డియాలజీ అంటారు, న్యూరాలజిస్ట్ని ఎండి ఇన్ న్యూరాలజీ అంటారు. ఓకే, ఇవందరికీ ఎండి ఉండొచ్చు, ఎంఎస్ ఉండొచ్చు, ఇదందరూ ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ కామన్గా ఒకటి ఉండాలి. చెప్పగలరా ఎవరన్నా? చెప్పితే నేను ఈవినింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను. లేచి నుంచి అని చెప్పండి.
అందరికీ కామన్గా ఉండేదంటే చెప్పండి నాకు. స్టెతస్కోపు, సుత్తి, శానం చెప్పాలి. బాగా చెప్పాడు విమల్, డాక్టర్ కదా ఆయన, అంది చెప్పేసి డాక్టర్ విమల్ గారు చెప్పాడు కాబట్టి ఆయన క్యాన్సర్. నువ్వు ఎంబీబీఎస్ చేయకుండా ఎండి చేయలేవు, ఎంబీబీఎస్ చేయకుండా కార్డియాలజీ చేయలేవు, ఎంబీబీఎస్ చేయకుండా డెర్మటాలజీ చేయలేవు, ఏది చేయలేవు. ఎంబీబీఎస్ అనేది ఫస్ట్ ఫ్లోరు, స్పెషలైజేషన్ అనేది సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ పాస్ అవ్వకుండా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళలేవు. ఫస్ట్ ఫ్లోర్ అందరికీ కామనే 5.5 years, సెకండ్ ఫ్లోర్ 2 years, కొంత భాగం మాత్రమే. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఓకే, దేవుడు 70% మనం ఎలా జీవించాలో రివీల్ చేసేసాడు ఆల్రెడీ. పవిత్రంగా జీవించు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, నా వాక్యాన్ని రోజు చదువు, ప్రార్థన చేయి, ఇది అందరికి కామనే కదా. ఇది 70%. దీంట్లో మనం మినిమం అన్న స్కోర్ చేస్తే సెకండ్ లెవెల్కి వెళ్తాం. అప్పుడు సెకండ్ లెవెల్లో నాకున్న స్పెషల్ కేటగిరీ అంటే చెప్తాడు, నీ కేటగిరీ ఇదిరా, నీ కేటగిరీ, నీ డెర్మటాలజీ రా, అరే నువ్వు గిటార్ కొట్టాలరా, అరే నువ్వు డ్రమ్ కొట్టాలరా, రే నువ్వు చాప కొట్టాలరా, అరే నువ్వు వాక్యం చెప్పాలరా, నువ్వు పాట పాడాలరా. ఇది ప్రతి వాడికి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు తలాంతు ఉన్నవాడే, తలాంతు లేనివాడు అంటూ ఎవడు లేడు. లేడు అంటే దేవుడు బుర్రలేనివాడు. దేవుడు బుర్రున్నవాడు కాబట్టి ప్రతి వాడిని ఉపయోగపడేవాడిగా తయారు చేస్తాడు. దేవుడి టీంలో ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవడు ఉండడు. క్రికెట్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఫుట్బాల్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, టెన్నిస్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఆర్మీకి రిజర్వ్ ఉంటారు. కానీ యేసుప్రభు టీంకి ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్ ఉండడు. నువ్వు దేవుణ్ణి అంగీకరించావంటే లోనే ఉంటావు, బయట ఉండవు. ఎక్స్ట్రా ప్లేయర్ అనేవాడు ఉండడు. నువ్వు లోనకు వస్తేనే దేవుడు మూవ్ చేస్తాడు. నువ్వు మినిమం సెలెక్ట్ అయితే కనుక దేవుడు స్పెషల్గా ఇస్తాడు. సో దేవుడు రివీల్ చేసింది నువ్వు కనుక అంగీకరించగలిగితే, ఒబే చేయగలిగితే, అన్రివీల్డ్ దాచిపెట్టి ఉన్న దాన్ని స్పెషల్ నీకు బయలుపరుస్తాడు. 2 స్టేట్మెంట్లు ఇస్తాను. ఇఫ్ యూ క్యాన్ ఫుల్ఫిల్ ద రివీల్డ్, గాడ్ విల్ రివీల్ వాట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఇంగ్లీష్లో కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కానీ కొంతమంది అయినా ఎంజాయ్ చేస్తారని ఆ మాట చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ వాట్ ఈజ్ రివీల్డ్, గాడ్ విల్ రివీల్ వాట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. దేవుడు బయలుపరిచిన దానికి నువ్వు విధేయత చూపించగలిగితే, నువ్వు దేనికి విధేయత చూపించాలో దాన్ని బయలుపరుస్తాడు. ఓకే, దట్స్ బ్యూటీ. సో ఫేజ్ 1 ఫుల్ఫిల్ కాకుండా ఫేజ్ 2 అవ్వదు. మినిమం నీ లైఫ్లో క్వాలిఫై అవ్వకుండా స్పెషల్ బయటికి రాదు. ఓకే.